బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు అందజేయనుంది కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ. రెడ్లపై మల్లన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. రెడ్ల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. డీజీపీ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు పిఎస్లో ఫిర్యాదులు చేశాయి. ఇటు కాంగ్రెస్ శ్రేణులు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. దాంతో చర్యలకు సిద్ధమైంది కాంగ్రెస్. కాదా ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా బాధ, ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడ్డాం, పనిచేసినాం. పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి. లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసినామని ఆయనను కూడా 2-3 మీటింగ్లో పిలిచినాం. నేనే కదా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఉండిగా ఆయనను కూడా 2-3 మీటింగ్లకు వచ్చిండు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, చెప్పండి. ఇటు తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు పెను దుమారం రేపాయి. మరి ఈ నేపథ్యంలో షోకాస్ నోటీసులు అందమని ఉన్నారు. ఈ నోటీసులో ఏ అంశాలను ప్రస్తావించనున్నారు? డీటెయిల్స్ అయితే. పార్టీలో ఉంటూ పార్టీ బీఫామ్ తీసుకొని ఏకంగా పార్టీలో ఉన్నటువంటి నేతలను అదేవిధంగా ప్రభుత్వాన్ని రీసెంట్ డేస్లో తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అనేక కామెంట్ చేశారు. గతంలో కూడా ఎంతో ప్రెస్టీజియస్గా, అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్స్ అనేది పెడతాము అంటూ అనేక ఇష్యూస్ వల్ల ఎగ్జామ్స్ పెట్టకుండా పోస్ట్పోన్ అయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరుద్యోగులను ఆదుకోవాలి అని చెప్పేసి 603 పోస్టులకు గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెట్టారు. ఆ సమయంలో కూడా దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఏకంగా గ్రూప్ 1లో బీసీలకు అన్యాయం జరిగిందంటూ సంచలనమైనటువంటి కామెంట్స్ తీన్మార్ మల్లన్న చేశారు. అనంతరం పార్టీ నుంచి బీఫామ్ తీసుకున్నారు, ఎమ్మెల్సీగా గెలిచారు. ఎమ్మెల్సీ ఒకసారి ఒక పార్టీలో ఉన్న తర్వాత పార్టీ లైన్ దాటొద్దు అనేది ప్రతి పార్టీలో అదొక సిద్ధాంతం ఉంటుంది. అలాంటిది రీసెంట్ డేస్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి కులగణన కానివ్వండి, అదేవిధంగా ఇతర అంశాలు వాటి మీద కూడా తీన్మార్ మల్లన్న ఎప్పటికప్పుడు కూడా కౌంటర్స్ చేస్తూ ప్రభుత్వానిపైన దుమ్మెత్తి కూడా పోస్తున్నటువంటి పరిస్థితి. రీసెంట్గా వరంగల్లో జరిగినటువంటి బీసీ గర్జన సభలో కూడా ఈ కులగణనకు సంబంధించి మాట్లాడడం, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తూ మాట్లాడడం, రెడ్డి సంఘానికి సంబంధించి అనేక కామెంట్ చేశారు. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నటువంటి హైకమాండ్ మల్లన్నకు పిలిచి మాట్లాడేటటువంటి ఆలోచనలో ఉన్న నేపథ్యంలోనే కులగణనకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగలబెట్టండి అంటూ ఏకంగా మల్లన్ననే వాటిని కాల్చివేయడం పెద్ద ఎత్తున దుమారం రేపింది. మల్లన్న అనే వ్యక్తి ఒక్కసారిగా ప్రతిపక్షాలకు ఆయుధంగా మారాడు, అస్త్రంగా మారాడు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో కూడా ఒకవైపు మల్లన్న ఒకవైపు ఆ కులగణనకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటే, మల్లన్న చేసినటువంటి కామెంట్స్ పైన అటు మండలిలో ఇటు అసెంబ్లీలో పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నటువంటి అధిష్టానంకి ఒకవైపు నేతల నుంచి మరొక వైపు కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున మల్లన్న పైన కంప్లైంట్స్ వస్తున్నాయి. కొంతమంది వెళ్ళి డీజీపీకి కంప్లైంట్స్ ఇచ్చారు. కొన్ని జిల్లాల్లో కూడా మల్లన్న పైన కేసు నమోదు చేయాలి, తక్షణమే చర్యలు తీసుకోవాలి అంటూ కార్యకర్తలు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పార్టీలో ఉన్నటువంటి నేతలు మాత్రం వెంటనే మల్లన్న పైన చర్యలు తీసుకోవాలి, మల్లన్న పైన చర్యలు తీసుకోకపోతే పార్టీ ప్రతిష్టనే దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. ప్రతిపక్షాలు ఇదే అదునుగా చూసి రెచ్చిపోతున్నారు. అండ్ మోరోవర్ మల్లన్న లాంటి ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా ప్రవర్తిస్తే మిగతా వాళ్ళు కూడా ఏం చూసి నేర్చుకోవాలి? కార్యకర్తల్లో కూడా కాస్త ఇదంతా అవమానంగా భావించారు. సో ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి పెద్ద ఎత్తున కార్యకర్తల నుంచి అదేవిధంగా నేతల నుంచి కంప్లైంట్స్ వచ్చాయి. వెంటనే మల్లన్న పైన తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సో వెంటనే టీపీసీసీ హైకమాండ్తో మాట్లాడారు, ఇతర నేతలతో చర్చించి క్రమశిక్షణ కమిటీకి అసలు మల్లన్న పైన ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న గాంధీ భవన్కి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డితో పాటు మిగతా కమిటీ సభ్యులు కూడా వచ్చి ఎవరెవరైతే టీపీసీసీకి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చారో ఆ నేతలకు కార్యకర్తలకు ఫోన్ చేసి వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో అవన్నీ తెలుసుకున్నారు. తర్వాత అదంతా కూడా మహేష్ కుమార్ గౌడ్కి చెప్పారు. మహేష్ కుమార్ గౌడ్ కూడా అసలు ఆ రోజు ఏం మాట్లాడాడు, ఏం జరిగింది అన్ని కూడా తెలుసుకున్నారు. ఇక నిన్న గాంధీ భవన్లో షోకాజ్ నోటీస్ ప్రిపేర్ చేశారు. ఈ రోజు మరి కాసేపట్లో తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ అయితే నోటీసులు జారీ చేయనుంది. ప్రధానంగా ఈ షోకాజ్ నోటీసులో అసలు ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది, పార్టీ లైన్ ఎందుకు దాటాల్సి వచ్చింది,
ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వాన్ని ఎందుకు ఎండగట్టే మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? వీటన్నిటికీ కూడా వివరణ కోరుతారు. అయితే మల్లన్నకు షోకాజ్ నోటీసులు త్వరలో ఇవ్వబోతున్నారు అన్న దానిపైన కూడా నిన్న మల్లన్న తన వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్లో అనేక కామెంట్స్ కూడా చేశారు. ఎవరు ఈ పార్టీ అనేది ఎవరయ్యా జాగిరి అనుకుంటున్నారు? నాకు ఏ విధంగా నోటీసులు ఇస్తారు? పార్టీ ఎవరిది కూడా కాదు, నాకు నోటీసులు ఇస్తే ఊరుకోను, నాకు నోటీసులు ఇచ్చినప్పుడు నేను సమాధానం చెప్తాను అంటూ కూడా దుమారం రేపినటువంటి మాటలు మాట్లాడారు. అదేవిధంగా నాకు నోటీసులు ఇవ్వరు అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఏం తప్పు చేయలేదు, వ్యక్తిగతంగా నాకున్నటువంటి ఆలోచన చెప్పుకునే స్వేచ్ఛ నాకు ఉంది అంటూ కూడా తన యూట్యూబ్ ఛానల్లో నిన్న సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. మరొక వైపు ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్లో నేరుగా పార్టీని ఉద్దేశించి మాట్లాడడం, పార్టీలో ఉన్నటువంటి మంత్రులను పెద్దలను ఉద్దేశించి మాట్లాడడం, రెడ్డిలను ఎలా అయినా అంతం చేయాలి, బీసీలు ఎదగాలి అనుకోవడం మంచిదే, కానీ ఒక కులాన్ని అవమానపరుస్తూ ఒక కులాన్ని తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. అండ్ మోరోవర్ ఒక పార్టీలో ఉండి పార్టీలో ఉన్నటువంటి నేతలను లైన్ దాటి మాట్లాడడం అనేది నిజంగా అపోజిషన్కి అదొక ఆయుధంగా మారుతుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని టీపీసీసీ అయితే క్రమశిక్షణ చర్యలకు సంబంధించి ఆయన పైన ఒక నోటీస్ ఇవ్వనుంది, షోకాజ్ నోటీస్. మరొక వైపు ఇదే అంశం పైన మొన్న చిట్చాట్లో అసెంబ్లీలో చిట్చాట్లో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రెస్పాండ్ అవుతూ మల్లన్న నన్ను అంటే వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను, మల్లన్నకు బీఫామ్ ఇచ్చిందే నేను, బీఫామ్ ఇచ్చిన తర్వాత ఆయన గెలవాలని ప్రయత్నించిందే నేను, ఒక పార్టీలో మంత్రిగా ఉండి మల్లన్న ఎమ్మెల్సీగా గెలవకూడదు అని నేను ఎందుకు అనుకుంటాను? మల్లన్న నన్ను అంటే భరిస్తాను కానీ ఒక కులాన్నో ఒక వర్గాన్నో అంటే మాత్రం భరించాను అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అదేవిధంగా నిన్న సీతక్క గాంధీ భవన్ లో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ లో కూడా మల్లన్న ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదన్నది. సో మొత్తానికైతే మరి కాసేపట్లో పార్టీ నుంచి